మళ్ళీ ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర అవి ఉన్నాయి నేను అవి చెప్తాను ఎందుకు నాకు అర్థం కావట్లా. నువ్వు చెప్పరా స్వామి, నువ్వు ఏడే ఉండు, నీకు ఎవడేం చేశారో నువ్వు చెప్పు అని మేము చెబుతా ఉంటే పొద్దుగూకులు రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళిపోవటం, లేకపోతే మా కొడుకు మీద కొట్టేస్తానంటాం. ఏంటో ఈ భాష ఏంటో మాకు అర్థం కావట్లా. తర్వాత రెండోది మెప్మా అన్నాడు. మెప్మాది కూడా నేను క్లియర్గా చెప్పాం. మెప్మాది ఆల్రెడీ ఎంక్వైరీ చేసాం, నారాయణ గారికి చెప్పాము. అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ చేశారు. ఇక్కడ కలెక్టర్ గారు ఒక ముగ్గురిని కలిపి ఇక్కడ ఎంక్వైరీ చేశారు. జరుగుతుంది. దాని మీద ఉద్యోగస్తులు ఉండే వాళ్ళని తీశారు. తర్వాత బ్యాంక్ వాళ్ళు ఎవరున్నారు, లేకపోతే 19 నుంచి చేసిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చేస్తారని చెప్పేసి కూడా క్లియర్గా కూడా నేను మొన్న కూడా చెప్పా. మళ్ళా ఇవాళ ఎవరున్నారో లోడాలి, ఎవరున్నారో అప్పుడు 19 నుంచి 24లో వైఎస్ఆర్ ఉన్న కూడా ఆ మెప్మాలో ఉండే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇవాళ నీ గవర్నమెంట్ ఉంది, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఏంటి నాకు అర్థం కాల.